హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరికీ హ్యాపీ సండే అండి. అలానే అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కూడా నా తరపు నుంచి అందరికీ. అలానే ఈరోజు సండే కాబట్టి సండే అంటేనే మనకి డే అంటే ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసు కదండి. మా డే అయితే ఇలాగ ఎర్రగడ్డకి వెళ్ళి వెజిటేబుల్స్ అయితే తీసుకొస్తాము. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి మేము చేసే పని అయితే ఇదే అనమాట. ఈరోజు వెళ్ళేసి 1 వీక్ సరిపడే వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చేసామండి. అలానే ఫ్రూట్స్ కూడా ఈసారి ఇక్కడే తీసుకొచ్చేసాము. ఎప్పుడు మా వారు బయట తీసుకొచ్చేవాళ్ళు, కాకపోతే ఈరోజు అక్కడ ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి అక్కడే తీసేసుకున్నాం అనమాట. ఈ వెజిటేబుల్స్ అన్నీ కలిపి మాకు ఒక 1 వీక్ వరకు వచ్చేస్తాయి. నేను పిల్లలకి ఎక్కువగా ఈవినింగ్ టైము ఫ్రూట్స్ అన్నవి ఇస్తానండి. వాళ్ళకి లంచ్ బాక్స్లో అయితే నేను ఎటువంటి ఫ్రూట్స్ అయితే పెట్టను అనమాట. ఈవినింగ్ టైం కానీ పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళే ముందు కానీ నేను పిల్లలకి ఫ్రూట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఈ రోజైతే అన్ని వెజిటేబుల్స్ బాగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. నేను మార్కెట్కి వెళ్ళాను అనేసి అంటే ఇట్లాగ కవర్లు తీసుకొని వెళ్ళేసి ఒకేసారి కవర్లో వేసుకొని వస్తాను. అదే మా వారు కనుక వెళ్ళారు అంటే అన్నీ కలిపి ఒక బ్యాగ్లో వేసుకొచ్చేస్తారండి. మళ్ళీ ఇంటికి వచ్చి అవి నేను సపరేట్ చేసుకునేటప్పటికి ఎట్లా లేదన్నా కానీ ఒక 2 అవర్స్ పడుతుందన్నమాట. ఇలాగ కవర్లు తీసుకొని మనం వెళ్ళాము అనేసి అంటే మనకి టైం సేవ్ అవుతుంది కాబట్టి నేనైతే ఇలాగ కవర్స్ అయితే తీసుకొని వెళ్ళేసి ఒకేసారి కవర్లో అయితే వేసేసుకొని వచ్చేస్తాను. ఇంకెలా వీటిల్ని అయితే మనం సపరేట్ చేసుకోవాల్సినంత అవసరం ఉండదు కదా. ఆకుకూరల్ని ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను కట్ చేసేసుకుంటాను. నేను ఇక్కడ ఆకుకూరలను కూడా కట్ చేసి వేటిని అవి సపరేట్గా కవర్లో అయితే వేసేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు చింతగింజలు కూడా తీసుకొచ్చేసాను. మన ఊర్లో ఉంటే మనం చింతగింజలు కొనుక్కోవాల్సినంత అవసరం ఉండదు కదండి. ఇవి వచ్చేసి పావు కిలో 30 రూపీస్ అయితే తీసేసుకున్నారు. ఇంకా లడ్డు వచ్చేసి ఈరోజు వీటిని అయితే కౌంట్ చేసేస్తాను అనేసి నేను ఎక్కడికి వెళ్ళేసి వచ్చినా కానీ పిల్లలు వాళ్ళ కోసం ఏం తెచ్చాము అనేసి చూస్తూ ఉంటారు కదా. లడ్డు కూడా అలానే చేస్తూ ఉంటాడు అనమాట. ఏం తీసుకొచ్చేసాడు అనేసి ఒక కన్ను అయితే వేసేస్తాడు. ఇంకా తనకి ఇష్టమైన తినేసి ఇంకా వీటిని అయితే ఇంకా కౌంట్ చేస్తున్నాడు. చాలా పెద్దగా ఉన్నాయండి గింజలు. పావు కిలో వచ్చేసి 30 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ ఊర్లో ఉంటే మనం కొనుక్కోవాల్సినంత అవసరం ఉండదు. కాకపోతే ఇక్కడ సిటీలో ఉన్నాం కాబట్టి ఇంకా ఇవి కొనక తప్పలేదు. వీటి గురించి నేను ఒక వీడియో అయితే చేస్తాను, వీటి యూజెస్ వల్ల. ఇంకా నేను ఈ కూరగాయలన్నిటినీ అయితే ముందు ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసుకున్నానండి. నాకు సాటర్డే నైట్ కల్లా నాకు వెజిటేబుల్స్ అన్నీ అయిపోతాయి కాబట్టి సాటర్డే నైట్ అయితే నేను ఫ్రిడ్జ్ అన్నది క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా సండే మార్నింగ్ అయితే నేను ఇట్లా తెచ్చిన వెజిటేబుల్స్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాను అనమాట. బనానా ఒకటే నేను బయట పెట్టేసి మిగతా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తూ ఉంటాను. బనానా ఫ్రిడ్జ్లో పెట్టేసాము అంటే కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి, అలానే బనానా మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదు కాబట్టి నేను ఒక హాఫ్ డజన్ వరకే తీసుకొస్తానమాట. అయిపోయిన తర్వాత మా వారు అయితే తీసుకొస్తూ ఉంటారు. ఇంకా నేను అలాగా ఫ్రిడ్జ్లో ఆ వెజిటేబుల్స్ అన్నీ పెట్టేస్తూ ఉండి ఇంకా నేను ఆకుకూరలు అయితే కోసేసుకొని సపరేట్ చేసేసుకున్నాను. కానీ దాంట్లో వేస్ట్ అంతా ఇంకా సమిత అయితే ఇక్కడ తీసేస్తుందన్నమాట. పిల్లలు ఉన్నారు అంటే ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు కదండి. నా పిల్లలు అయితే చాలా హెల్ప్ చేస్తూ ఉంటారన్నమాట. ప్రతి దాంట్లో నేను ఉన్నాను అన్నట్లు ఉంటారు వాళ్ళు. ప్రతిదీ చేస్తూనే ఉంటారు. ఇంకా ఆ పని అంతా అయిపోయిన తర్వాత నేను పిల్లలకైతే ఈరోజు ఆయిల్ పెడుతున్నానండి. సండే అయితే నేను పిల్లలిద్దరికి ఆయిల్ పెట్టేసి మండే మార్నింగ్ అయితే హెడ్ బాత్ చేస్తారనమాట. ఒక రోజంతా ఆయిల్ అయితే అలానే ఉంచేస్తూ ఉంటాను. వీక్ డేస్లో అయితే నైట్ ఆయిల్ పెట్టేసి మార్నింగ్ హెడ్ బాత్ చేస్తూ ఉంటారు. కాకపోతే సండే అయితే మాత్రం ఇలాగ మార్నింగే నేను ఆయిల్ అయితే అప్లై చేసేస్తాను పిల్లలిద్దరికి. స్కూల్కి ఆయిల్ పెట్టుకొని వెళ్ళాలి అనేసి అంటే వాళ్ళు ఫేస్ అంతా జిడ్డుగా అవుతుంది అనేసి ఆయిల్ అయితే అసలు స్కూల్కి పెట్టనివ్వరు వాళ్ళు. కాబట్టి నైట్ టైం ఆయిల్ పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హెడ్ బాత్ చేసేస్తారనమాట. ఇలాగా నైట్ అంతా వచ్చేసి మండే మార్నింగ్ అయితే హెడ్ బాత్ చేసేసిద్ది సమిత. ఇంకా ఆయిల్ పెట్టేసిన తర్వాత అయితే నేను ఇక్కడ తల అయితే దువ్వేస్తున్నానండి. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా. సమిత అయితే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను అనేసి చెప్పింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి బయటకు ఎక్కడికో వెళ్తున్నారంటే మా వారు కూడా బయటకు వెళ్తాను అనేసి చెప్పారు. ఇంకా ఈరోజు నేను లడ్డు మాత్రమే ఇంట్లో ఉంటాము. సండే అంటేనే బిజీగా ఉంటుంది కదండి. మండే టు సాటర్డే అంటే మార్నింగే పని అంతా అయిపోతుంది. సండే వచ్చింది అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము.
అది కూడా కాకుండా హస్బెండ్ ఇంట్లోనే ఉంటారు, పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటూ ఉంటారు కాబట్టి ఆ రోజంతా మన ఆడవాళ్ళకి రెస్ట్ అనేసి అనుకుంటాం, కానీ ఫుల్ డే వర్క్ అయితే ఉంటూనే ఉంటుంది. ఇంక ఈరోజు మధ్యాహ్నం నేను లంచ్లోకి వచ్చేసి బగారా రైస్, అలానే మేము వెజిటేబుల్స్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చికెన్ అన్నది తీసుకొచ్చేసామండి. 1 కేజీ చికెన్ అయితే తీసుకొచ్చేసాము. ఇంకా ఈరోజు ఆ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. సండే అంటే నేను ఎక్కువగా ఇలాగ బగారా రైస్ కానీ, బిర్యానీ కానీ ఏదైనా స్పెషల్ అన్నది కంపల్సరీ చేస్తూ ఉంటాను అనమాట. కాబట్టి ఈరోజు కూడా నేను వీక్లీ 1 టైమ్స్ అయితే నాన్ వెజ్ కంపల్సరీ ఇంట్లో ఉంటుంది కదండి. ఇంకా ఆ రోజు కంపల్సరీ ఇలాగైతే చేస్తూ ఉంటాను. ఈరోజు హస్బెండ్ లేరు, అలానే సమిధ కూడా లేదు కాబట్టి ఇంకా లడ్డు నేను మాత్రమే ఇంట్లోనే ఉన్నాము. వాడు కూడా బోర్ కొడుతూనే ఉంది. లడ్డు కొత్త స్కూల్లో జాయిన్ అయ్యాడు కాబట్టి ఫ్రెండ్స్ అయితే ఇంకా ఎక్కువ మంది అయితే అవ్వలేదు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా దూరం కాబట్టి ఇంకా వాడైతే వెళ్ళలేదు. సమిత ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ చింతల బస్తీలో ఉన్నారు. ఇక్కడ పక్కన నాని ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కలిసి ఒక ప్లేస్కి వెళ్దాం అనేసి డిసైడ్ అయ్యి ఇంకా అక్కడికి మార్నింగే వాళ్ళు అయితే బయలుదేరి వెళ్ళారనమాట. సమిత వచ్చేసేటప్పటికి ఈవినింగ్ అయింది. మా వారు కూడా వచ్చేసేటప్పటికి ఇంకా సమిధాన్ని పిక్ చేసుకొని వస్తాను అనేసి మాతోటి అయితే చెప్పి వెళ్ళారు. ఇంకా నేనైతే వంట అయితే స్టార్ట్ చేసేసానండి. బగారా చేశాను అనేసి అంటే 2 టైమ్స్ వచ్చేటట్టు అయితే చేస్తూ ఉంటానన్నమాట. ఎప్పుడు బగారా చేసినా కానీ ఒక్కొక్కసారి ఒక్కో విధంగా చేస్తూ ఉంటాను నేను. ఎప్పుడు ఒకేలాగా చేసాము అంటే బోర్ కొడుతుంది కదా, కాబట్టి ఈరోజు నేను వెజిటేబుల్స్ అయితే ఏం వేయలేదు. ఈసారి నేను ఆంధ్ర స్టైల్ కాకుండా తెలంగాణ స్టైల్లో బగారా రైస్ అయితే వేస్తున్నాను. మనం ఆంధ్ర స్టైల్లో చేయాలి అనేసి అంటే టమాటోలు, క్యారెట్ అవన్నీ వేస్తూ ఉంటాం కదా, కాకపోతే ఇక్కడ తెలంగాణ సైడ్ వచ్చేసి ఇలాంటి వెజిటేబుల్స్ అయితే ఏమి వేయరు. కాబట్టి ఈరోజు నేను తెలంగాణ స్టైల్లో బగారా రైస్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ నేను స్టవ్ మీద రైస్ అయితే పెట్టేశానండి. మార్నింగ్ ఎర్రగడ్డకి వెళ్ళినప్పుడు చికెన్ అయితే తీసుకొచ్చేసాము అనేసి చెప్పాను కదా, నేను ఇక్కడైతే చికెన్ని వాష్ చేసేస్తున్నాను. చాలా ఫ్రెష్గా ఉందండి. ఎప్పుడు బయట తెచ్చేవాళ్ళు, ఈరోజు అయితే మేము పౌల్ట్రీకి వెళ్ళి అక్కడైతే మేము ఒక కోడిని అయితే తీసుకున్నామండి. అది మనకి వెయిట్ వచ్చేసి 1.5 కేజీ ఉంది. మనకి వేస్టేజ్ అంతా పోగానే 1 కేజీ అయిందనమాట. ఇంకా ఈ చికెన్ 1/2 కేజీ ఫ్రై చేసి 1/2 కేజీ కర్రీ ప్రిపేర్ చేద్దాము అనేసి అనుకున్నాను, కానీ ఇంకా అంత మూడైతే లేదు. ఇంకా ఒకేసారి నేను చికెన్ కర్రీయే చేసేసాను మొత్తం. ఫ్రై చేశాను అనేసి అంటే పిల్లలకైతే ఫ్రై ఇష్టము, కాకపోతే ఇంకా ఈరోజు చేసే ఓపిక లేదు కాబట్టి ఇంకా మొత్తాన్ని అయితే నేను కర్రీ కానీ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇలాగ నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకునే లోపు నాకు రైస్ కూడా అయిపోవచ్చేసింది. ఇంకా పక్కకి అయితే మార్చేసుకొని ఇంకా వెంటనే నేను స్టవ్ మీద చికెన్కి అయితే పెట్టేసుకున్నాను. సండే అంటేనే అసలుకి డే ఇలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది కదండి. ఫుల్ డే అంతా వర్క్ చేస్తున్నట్టే అనేసి అనిపిస్తుంది అనమాట. మెయిన్ నాకే అలా అనిపిస్తుందో లేకపోతే అందరికి అలా అనిపిస్తుందో నాకైతే తెలియదు. మండే టు సాటర్డే అంటే పిల్లలు మార్నింగే వెళ్ళిపోతారు కాబట్టి మార్నింగే మనము టిఫిన్ కానీ, స్నాక్స్ కానీ, అలానే పిల్లలకి లంచ్ అంతా మార్నింగే ప్రిపేర్ చేసేస్తాం కదా. కాకపోతే సండే వచ్చింది అంటేనే డే అంతా లేట్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రోజు మొత్తం నాకు లేట్ అయినట్టే అనేసి అనిపిస్తుంది. అలానే త్వరగా కూడా అయిపోయింది అనేసి అనిపిస్తుంది అనమాట. ఇంకా పిల్లలు మనము ఎంతగా ఎదురు చూస్తూ ఉంటామో సండే కోసం, సండే అయితే అంత త్వరగా అయిపోతుంది అనేసి మా లడ్డు కూడా అంటూ ఉంటాడు. వాడికి ఆడుకోవటానికి అయితే టైం ఉండట్లేదు కాబట్టి సండే కోసం అయితే కంపల్సరీ వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అనేసి అంటాడు. ఇక్కడ కర్రీ అయితే ఈరోజు నా స్టైల్లో ఇలా చేస్తున్నానండి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అయితే కొద్దిగా ఎక్కువే వేసేసాను. ఈరోజు ఎప్పుడు చేసినా కానీ ఒక 1/2 కేజీ చికెన్ చేస్తూ ఉంటాను కదా, ఈరోజు కేజీ చికెన్ అయితే నేను కుక్ చేయబోతున్నాను అనమాట. దానికోసం అనేసి ముందుగా ఇక్కడైతే నేను ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఎక్కువగా కట్ చేసేసుకున్నాను. ఈరోజు ఇక్కడ 2 ఆనియన్స్ వేసుకున్నాను. 1/2 కేజీ చికెన్కి అయితే నేను ఒక ఆనియన్ని కట్ చేసుకుంటాను అనమాట. కేజీ చికెన్ ఇది వచ్చేసి ఇక్కడ లివర్ ఇవైతే ఉన్నాయి కదా, పిల్లలైతే ఇష్టపడ్డారు. ఇవి వచ్చినప్పుడు సపరేట్గా అయితే ఫ్రై చేసేస్తాను. మా వారు ఉంటే సపరేట్గా ఫ్రై చేసుకునే వాళ్ళు అయినా ఇంకా లేరు కాబట్టి ఈరోజైతే నేను కర్రీలోనే వేసేస్తున్నాను.
పాపం లడ్డు ఒక్కడే ఇంట్లో ఉండటం వలన బోర్ కొడుతుంది అనేసి అంటే నేను ఇంకా వీడియో తీయమనేసి చెప్పాను. నా వీడియో కోసం అయితే ఇంకా లడ్డు అయితే తీస్తూ ఉన్నాడు. పిల్లలు ఒకళ్ళు ఇంట్లో ఉండి ఒకళ్ళు బయటకు వెళ్ళారు అనేసి అంటే వాళ్ళకు కూడా బోర్ కొడుతూ ఉంటుంది కదండి. కాబట్టి ఇంకా ఉన్నవాడిని ఇట్లా ఎంగేజ్ చేయాలి అనేసి నేనైతే ఈ విధంగా వీడియో షూట్ చేయించాను వాటితోటి. పిల్లల్ని ఎక్కువగా టీవీకి ఫోన్స్కి ఎడిట్ చేయకుండా ఉండాలి అంటే వాళ్ళకు కూడా ఏదో ఒకటి చెప్తూ ఉంటేనే బాగుంటుంది. కాబట్టి ఇలాగ చెప్తూ ఉంటాను నేను. ఏది మంచి చెడు అన్నది కూడా కూర్చోబెట్టి చెప్తూ ఉంటాను అనమాట. లడ్డు నేను ఉన్నప్పుడు ఎక్కువగా ఇవే డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. నేను ప్రతి ఒక్క విషయం లడ్డూతో అయితే షేర్ చేసుకుంటూనే ఉంటాను. ఇది చేస్తే మంచి, ఇది చేస్తే బ్యాడ్ అనేసి చెప్తూనే ఉంటాను అనమాట. వాడికి కూడా తెలియాలి కదా ఎట్లా ఉండాలి, సొసైటీ ఎట్లా ఉంది ఏంటి అనేసి నేనైతే ఇలాగ చెప్తూ ఉంటాను. పిల్లలు మంచి మూడ్లో ఉన్నప్పుడు చెప్తూ ఉన్నాము అంటే వాళ్ళు వినటానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా అనేసి ఎక్కువగా మేమిద్దరం ఉన్నాము అంటే ఇలాంటి మాటలే చెప్తూ ఉంటాను అనమాట. ఎక్కువగా లేడీస్ గురించి చెప్తూ ఉంటాను. మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి కానీ ప్రతి ఒక్కటి చెప్తాను. వీలైతే మనం లేడీస్కి హెల్ప్ చేయాలి కానీ ఇలాగా వాళ్ళని బాధ పెట్టకూడదు అనేసి వాడికి చిన్నప్పటి నుంచి నేను అయితే చెప్తూనే ఉంటాను. వాళ్ళలో కూడా అలానే ఉంటుందన్నమాట. ఎవరన్నా కనిపిస్తే ఏదైనా హెల్ప్ చేయాలి అనేసి చూస్తూ ఉంటాడు. పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి ఇలాంటి పనులన్నవి నేర్పించాము అనేసి అంటే వాళ్ళు కూడా పెద్దయిన తర్వాత కూడా అలానే ఉంటారు. మనం సడన్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలకి చెప్పాము అనేసి అంటే ఇలాంటి మాటలు అయితే వాళ్ళ బుర్రకు ఎక్కువ. కాబట్టి నేను చిన్నప్పటి నుంచి పిల్లలిద్దరిని కూర్చోబెట్టి ఇలాంటివి చెప్తూ ఉంటాను. ఎక్కువగా నేను లడ్డు ఉన్నాము అంటే ఇట్లాగా లేడీస్కి మనం ఎలా హెల్ప్ చేయాలి, వాళ్ళని ఇలా హెరాస్ చేయకూడదు అనేసి ఇలాంటి విషయాలే చెప్తూ ఉంటాను. అలాంటివి చెప్తూ ఉంటూ నేను వంట చేస్తూ ఉన్నాను. వాడు నాకు వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాడనమాట. మనం పిల్లలకి అలా చెప్తూ ఉన్నాము అనేసి అంటే వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఇంట్లో నాకైనా కానీ సమితకైనా కానీ వాడే హెల్ప్ చేస్తూ ఉంటాడు. కాబట్టి పిల్లలకి వీలైనంత వరకు ఇలాంటివి చెప్తూ ఉంటేనే బాగుండు అనేసి అనిపిస్తుంది నాకు. కాబట్టి నేను అయితే ఇలా చెప్తూనే ఉంటాను పిల్లలకి. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగోదు అనేసి పిల్లలకైతే చెప్తూనే ఉంటాను. ఇంకా వంట అయిపోయిన తర్వాత నేను లడ్డు మాత్రమే ఉన్నాం కదండి ఈరోజు. ఇంకా మేమిద్దరం కలిసి మధ్యాహ్నం లంచ్ అన్నది చేయాలి ఈరోజు. ఎప్పుడు సండే వచ్చింది అంటే నలుగురం కూర్చొని లంచ్ చేసేవాళ్ళం. కాకపోతే ఈరోజు మేమిద్దరం మాత్రమే ఉన్నాం కదా. ఈరోజు మా లంచ్ వచ్చేసి తెలంగాణ స్టైల్ బగారా రైస్కి అలానే చికెన్ కర్రీ. మా లంచ్ ఇదే ఈరోజు. సమిద వస్తాను అనేసి కాల్ చేసేసింది. ఇంకా మా వారికి అయితే కాల్ చేసి చెప్పేశాను నేను, సమిదాన్ని పిక్ చేసుకుంటా అనేసి చెప్పాను. ఇంకా ఆయన వస్తూ సమిదాన్ని తీసుకొని వస్తాను అనేసి అన్నారు. ఈలోపు నేను ఆనియన్స్ అలానే లెమన్ కూడా కట్ చేసుకున్నాను. ఇలా ఉంటే బాగుంటుంది కదండి. నాకైతే ఇష్టం ఎక్కువగా బగారా రైస్ చేసినప్పుడు ఇలా సలాడ్ లాగా ఉంటే బాగుంటుంది కదా అనేసి ఇంకా నేను లడ్డు కలిసి కూర్చొని ఒక మూవీ పెట్టుకొని మా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసేసాము. ఇద్దరం తింటే ఏదోలాగా అనిపించేసింది. ఎప్పుడు నలుగురం కూర్చొని తినేవాళ్ళం. ఈరోజు ఇద్దరమే కూర్చొని తినాలి అంటే ఫస్ట్ టైం ఇలాగా. మా వారు బయటికి వెళ్ళారు అంటే నేను సమిద లడ్డు అయినా కానీ మధ్యాహ్నం కూర్చొని భోజనం అన్నది చేసేవాళ్ళం. కాకపోతే ఈరోజు సమిద కూడా బయటికి వెళ్ళింది కాబట్టి నేను లడ్డు మాత్రమే కూర్చున్నాము. ఈరోజు కొత్తగా అనిపించింది మాకు ఈరోజు అయితే. ఇంకా వాడు కూడా కొంచెం డల్గా అనేసి అనిపించాడు. మధ్యాహ్నం కొద్దిగా రెస్ట్ అయితే తీసుకున్న తర్వాత టైం వచ్చేసి 4:30 అయిపోయింది. ఇంకా ఇవి అయితే క్లీన్ చేయాల్సినవి ఉన్నాయి. మార్నింగ్ నుంచి వచ్చినవి అనమాట. ఇంకా ఇవైతే క్లీన్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోవాలి. ఇప్పుడు మళ్ళీ నెక్లెస్ రోడ్డుకి వెళ్ళటానికి అయితే రెడీ అయిపోయింది. సమయం వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ని కలవటానికి అయితే బయటికి వెళ్తుంది. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ని అయితే కలిసింది కదా, ఇప్పుడు కాలేజ్ ఫ్రెండ్స్ని అయితే కలవటానికి వెళ్ళింది. ఈలోపు నేను ఇట్లా గంటలు అయితే అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. క్లీన్ చేసేసుకొని నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంట్లో దోమలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకోసం అనేసి నేను ఇంట్లో ఈరోజు సాంబ్రాణి అయితే వేసేసాను. సాంబ్రాణి వీలైనంత వరకు నేనైతే ఎక్కువ సార్లే వేస్తూ ఉంటాను అనమాట వీక్లో. మనకు కూడా నెగిటివ్ ఎనర్జీ అన్నది పోతూ ఉంటుంది కాబట్టి ఇంట్లోకి సాంబ్రాణి అయితే వేసేసి డోర్ వేసేసి వచ్చాము అనేసి అంటే ఇల్లు ఫ్రెష్గా ఉంటుంది అనేసి అనిపిస్తుంది. ఇదేనండి ఈ రోజుకి నా వీడియో.